లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ మండలంలో విద్యాశాఖ అధికారులు కనిపించడం లేదని పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మండల విద్యా కార్యాలయంలో ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్లో ఫీజు కట్టలేదని, విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సంతోష్ రాథోడ్ విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సంతోష్ హెచ్చరించారు. శ్రీ చైతన్య విద్యార్థిని ఆత్మహత్య చేస్తారా? శ్రీ చైతన్య పాఠశాలలో అమ్మాయి మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంఈఓ డిఓ సంబంధించింది ఏ స్పందన లేదు. కాబట్టి ఎంఈఓ ఆఫీస్కి వచ్చి ఈరోజు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఈరోజు ఎంఈఓ డిఓ సంబంధించింది ఈ జిల్లాలో కనబడట్లేదు. కాబట్టి అనేక ఘటనలు విద్యారంగంలో కనబడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఉన్నారా లేరా అని చెప్పి మాకు కూడా డౌట్ కలిగి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పైన వెతికి పెట్టండి ఎంఈఓ డిఓ గారిని అని చెప్పేసి మేము ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశాం. ఈ రోజు సంబంధించింది ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు ఘటన కావచ్చు, శ్రీ చైతన్యంలో అమ్మాయి ఆత్మహత్య కావచ్చు, అదే విధంగా మేడ్చల్ మండలంలో అనేక సమస్యలు వస్తున్నప్పటికీ కూడా డిఓ మాత్రం స్పందించట్లే. కాబట్టి ఖాళీ చైర్ కి వైట్ పేపర్ కూడా ఇచ్చాం. ఎందుకంటే మ్యాటర్ రాసి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి వైట్ పేపర్ తోటి ఇచ్చాం. వైట్ పేపర్ ఖాళీ చైర్ లో ఈ రోజు ఏ స్పందన రావట్లేదు. నోటీస్ ఇచ్చామని చెప్పేసి తాత్కాలికమైన నోటీస్ ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా స్పందించి వారి పైన చర్యలు తీసుకునే విధంగా లేవు. కాబట్టి ఈ రోజు పోలీస్ యంత్రాంగం ఎంఈఓ డిఓ వెతికి పెట్టి ఇలా విద్యారంగంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల్ని కాపాడాలని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మేడ్చల్లో శ్రీ చైతన్య పాఠశాలలో అమ్మాయి మృతి చెంది 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎంఈఓ డిఓ సంబంధించింది ఏ స్పందన లేదు. కాబట్టి ఎంఈఓ ఆఫీస్కి వచ్చి ఈరోజు ఎంఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఈరోజు ఎంఈఓ డిఓ సంబంధించింది ఈ జిల్లాలో కనబడట్లేదు. కాబట్టి అనేక ఘటనలు విద్యారంగంలో కనబడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఉన్నారా లేరా అని చెప్పి మాకు కూడా డౌట్ కలిగి పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ పైన వెతికి పెట్టండి ఎంఈఓ డిఓ